నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. ఈ అక్టోబర్ మాసంలో జరిగే తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మకర రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. అది మీరు అసలు కల్లో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఇక ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు వచ్చి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసినటువంటి పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది. ఎందుకంటే మకర రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే అలానే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ అసలు మీరు ఆ దేవతను గుర్తించడం లేదు. అలానే ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి 5 రకాల శుభవార్తలు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది మీ జీవితంలో చూడబోతున్నారు. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు, అలానే ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అనేటువంటి విషయం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇక మకర రాశికి అధిపతి శనీశ్వరుడు లేదా శనిగ్రహం. ఇది న్యాయానికి కర్మకు ప్రతీక అని నమ్ముతూ ఉంటారు. మకర రాశి జాతకులు సాధారణంగా దృఢ సంకల్పం, ఆశయం మరియు ఆచరాత్మకత కలిగి ఉంటారండి. వారి జీవితంలో ఎదురే ఎలాంటి సంఘటనల ద్వారా అయినా సరే అపార అనుభవాన్ని పొందగలుగుతారు. ఇక శని మకర రాశి జాతకులను చెడగొట్టదు అని కష్టపడి పనిచేసే వారికి మంచి యోగాలు కలగజేస్తుంది అని అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ మకర రాశి వారికి చిన్న వయసు నుంచి కూడా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయండి. వీరికి చాలా ధైర్యం అనేది కూడా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వాళ్ళు స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారండి. అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారని కూడా చెప్పవచ్చు. అంటే అందంగా ఉండడం మాత్రమే కాదు, వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా సరే తెలియని వ్యక్తులైనా సరేనండి, వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఎటువంటి బాధనైనా సరే వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారనమాట. ఈ మకర రాశి వారు మంచి స్నేహతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా బాగా తెలుసు. వారు చెయ్యాలనుకుంటున్న ప్రతి విషయంలో కూడా అంటే మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారండి. ఆచితూచి అడుగులు వేస్తారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుకాడరు. మకర రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారండి. అలానే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా ఏ పని చేయరు. ఎవరికైనా సరే సహాయం చేయవలసి వస్తే మాత్రం ముందు వరుసలో ఉంటారు. ఈ మకర రాశి వారికి ఏంటంటే దయ, క్షమాపణ గుణాలు, దాన గుణాలు, అలాగే ఎవరికైనా సరే వీరు నమ్మిన వారి కోసం వేదన చేయడానికి వెనుకాడరు. ఎవరైనా వీరి మోసం చేస్తున్నారని అన్న ఆలోచన కూడా వీరికి రాదండి. మోసం చేస్తారు అనే ఆలోచన వీరికి దగ్గర ఉండదు. అలాంటి మనస్తత్వం వీరి దగ్గర ఉండదు. వీరికి తమకు నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారండి. చాలా మొండిగా ఉంటారనమాట. ఇక ఎవరు చెప్పినా సరే సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటను కానీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకోరండి. అంత గట్టి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా కూడా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించి అంతవరకు ఇక ఆ పనిని వదలరండి. నిద్రపోకుండా ఆ పని చేసి చూపిస్తారు. సాధించడానికి ఏదైనా మనం అనుకున్నది సాధించడానికి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే ఆ పని మనకు అప్పచెప్పారు అంటే పూర్తి చేసి పక్కన పెట్టాలనే ఆలోచన అనేది ఎక్కువగా మకర రాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది.
అంటే రాత్రింపగలు నిద్రపోకపోయినా సరే ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు. ఇది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. అలానే ఈ మకర రాశి జాతకులకి సహనం కూడా చాలా ఎక్కువేనండి. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగినటి రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి వారి మాత్రమే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క లక్షణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలను అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం అనేది వీళ్ళ దగ్గర ఉండదండి. అలాంటి రకమైతే కాదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా ఎదురుగా నించొని నువ్వా నేనా తేల్చుకునే రకం అన్నమాట. కాబట్టి వీళ్ళు స్నేహానికైనా సరే, బంధువులకైనా సరే, ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే, కుటుంబం కోసమైనా సరే, వాళ్ళ కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి ఆ సమస్యలను పరిష్కరించి సమస్యలను బయటపడేసే వ్యక్తిత్వం కలిగి ఉంటారండి. చాలా గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే చాలండి, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరైనా కనుక ఈ మకర రాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఎవరైనా కనుక వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం వచ్చింది అనుకోండి, వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారు. స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ యొక్క మర్యాదను ఇస్తే మర్యాదగా ఉంటారండి. వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మంచికి మంచి, చెడుకు చెడు అన్నమాట. అలానే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారండి. మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ మకర రాశి జాతకులకి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి ఇక వీళ్ళ జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే వీరు ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఆ జీవితాన్ని గడపగలుగుతారు, చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బులు సంపాదన కానివ్వచ్చు, మంచి ఇల్లు కట్టుకోవడం, ఏదైనా కారు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే ఈ మకర రాశి జాతకులు అనుకున్నవి సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. కాబట్టి ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఇక ఈ మధ్య వయసు జీవితంలో వీళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని ప్రమాదాలండి ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోతున్నాయని కూడా చెప్పవచ్చండి. దానికి కారణం ఎవరో కాదు, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. ఏంటంటే కొన్ని పనులండి అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గురి చేసేటువంటి సమయంలో కొంచెం ఏమేర్పాట్లు మీరు కనురెప్ప కొట్టేటివి కాలంలో తప్పించుకుంటున్నారు. ప్రమాదం నుంచి అవ్వచ్చు, కొన్ని ప్రమాదాలు రద్దు అవ్వడం కావచ్చు, ప్రయాణాలు చేయడం మీ ఆ ప్రయాణమే రద్దు అవ్వడం, కొన్ని ప్రమాదం జరగాల్సిన సమయంలో చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతున్నారు. ఒక తప్పుడు వ్యక్తి యొక్క నిజరూపం బయటపడ్డం, ఇలా ప్రతిదీ ఏమిటి అంటే దీనికి కారణం ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది. కాబట్టి అసలు ఆ దేవత మీరు ఎలా గుర్తించాలి? అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ ఇంట్లోనే పదే పదే రహస్యంగా ఎందుకు తిరుగుతుంది అనే సందేహం వస్తుంది కదండి. ఆ దేవత మరెవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీ జీవితంలో ఎన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. చాలామందికి కూడా మాత్రం కూడా మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియదు. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా చక్కగా తెలుసు. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువులు కానివ్వండి అడిగి తెలుసుకోవడం, ఇలా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీస్లో ఉంటూ చాలా బిజీ లైఫ్లో గడుస్తూ ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మకర రాశి జాతకులు మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులలో కల్లానండి ఈ 12 రాశుల్లో కల్లా చూస్తే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు.
చిన్న వయసు నుంచి కూడా ఎన్నో సమస్యలను తట్టుకొని ఉన్నారు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏంటి? తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలనేవి మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని కూడా గమనించుకోవాలి. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల వంటి నష్టాలు, సమస్యలు జరిగేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చాలా ఆలోచన పడిపోతూ ఉంటాం. చాలా పూజలు చేస్తూ ఉంటాం. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మొదటిగా ఎన్ని దేవులకు మనం ఏ దైవానికి మనం పూజలు చేసినా మొదటిగా మనం ఇంటి కుల దైవానికి పూజలు చేసిన తర్వాత దేవులకు మనం పూజ చేసుకోవాలి. మీ కులదేవతని ఎవరు అని ఆ కులదేవతని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడికి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించైనా సరే పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదనుకోండి ఇంట్లోని చిత్రపటం తెచ్చుకోనైనా సరే నిత్య దీపారాధన చేసుకోవడం. అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు మీరు ఆ నష్టాల నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మకర రాశి జాతకులు మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. మనం ఏది చేసినా సరే మనకు దైవం యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలి. మీ కులదేవత గురించి మొదటిగా పూర్తిగా తెలుసుకోండి. మీ పెద్దవాడిని అడిగి తెలుసుకోండి. ఒక మంచి రోజు చూసుకొని పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా ఉండండి, పల్లెటూరు అయినా సరే, సిటీస్లో అయినా సరే, ఎక్కడైనా పర్వాలేదండి. మన కుటుంబానికి కులదేవత యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పుష్కలంగా ఉండాలి. ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమి చెయ్యలేము, ఏది చేసినా కూడా కలిసి రాదు. చాలామంది పట్టించుకోరు, ఏముందిలే ఇవన్నీ కూడా ఎన్నికటి రోజులే కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కొన్ని 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అండి. కాబట్టి ఏముందిలే అని దేనికి కూడా తేలికగా తీసుకోవద్దు. ఇలా అనుకుంటే మాత్రం మీ సమస్యలకు మీరే కారకులవుతూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ఏదైనా సరే ఈ వీడియో మీకు కంటపడింది అంటే మీకు ఆ దైవం మంచి ఇవ్వడం కోసమే అని మీరు అనుకోండి మొదటిగా. ఎందుకంటే జన్మల దోషాలు కావచ్చు, కర్మల దోషాలు కావచ్చు, పితృదోషాలు ఇవి కూడా ఇలాంటివన్నీ రకరకాలవి. మనం ఏ తప్పు లేకపోయినా సరే మన వెంటాడుతూ ఉంటాయండి. సర్పదోషాలు, నాగదోషాలు, వీటన్నిటి కొంతమందికి పిల్లలు పుట్టకపోవడం కావచ్చండి. కొంతమందికి వైధవ్యం చిన్న వయసులో రావడం, పిల్లల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే. అలాగే మీ కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి. కాబట్టి మొదటిగా మీరు చేయవలసింది ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా కులదేవత యొక్క పేరు తెలుసుకోండి. మీ పెద్దవాళ్ళని అడిగి కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరికో ఒకరికి తెలిసి ఉంటారండి. కాబట్టి ఎక్కడైనా సరే కులదేవతకు సంబంధించి ప్రతి విషయం ఎవరొకరి నోటున తెలిసి ఉంటుంది. మీ ఊర్లో పెద్దవాళ్ళని అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకొని కులదేవత గుడికి వెళ్ళి పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం, ఇలాంటివన్నీ చెయ్యాలండి. దైవ అనుగ్రహం మనకు ఉండాలి. ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం, మీరు కుదిరినప్పుడల్లా మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే అండి తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలానే మకర రాశి వారు మీరు ఎక్కువ శాతం పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. ఎందుకంటే మీకు ఏదైనా సరే సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా సరే మీ పక్కన వాళ్ళని ఎమ్మటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. వెంటనే ఆ పని మీరు మానుకోవాలి. ఎందుకంటే మీరు మీ పక్కనే ఉంటూ అది చెయ్యి ఇది చెయ్యి అని మీ యొక్క భార్యాభర్తల గొడవలు కావచ్చు, మీ ఇంట్లో సమస్యలు కావచ్చు, పక్కన వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే పక్కలను ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు. దానివల్ల మీకే ఎక్కువగా నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిగా మీరు ఏంటంటే మీ మనస్సాక్షిని మాత్రమే నమ్ముకోండి. మీ తల్లిదండ్రులు మాత్రమే నమ్ముకోండి.
మీ పిల్లల్ని నమ్ముకోండి, మీ భార్యను నమ్ముకోండి, మీ భర్తను నమ్ముకోండి. వీళ్ళు నమ్మడం వల్ల మీకు వచ్చే సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు కొంచెం సమస్యలకు పరిష్కారం అనేది తెలుస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మీ యొక్క విషయాలను షేర్ చేయడం వల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం కావాలి అంటే మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి తప్ప ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటే మీకే సమస్యలు మీకు మీరుగానే క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు. ఇక కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఒక సమస్య పోయేసరికి ఇంకొక సమస్య, ఇంకొక సమస్య పోయేసరికి ఇంకొక సమస్య, ఏదో ఒక విధంగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఏ తప్పు చేసినా ఏ తప్పు చేయకపోయినా సరే ఏదో ఒక విధంగా మనశ్శాంతి అనేది లేకుండా ఈ కర్మ ఏ జన్మలో ఏం పాపం చేశామో ఒక్కటి కూడా మాకు సరిగ్గా కలిసి రావడం లేదు, సరిగ్గా ఉండడం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారే, మాకి ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది, ఎందుకు జరుగుతుందని పడి మీరే మాకున్న సమస్యలు అనేవి వదిలిపెట్టట్లేదు, ఏం పాపం చేసామో దేవుడు అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు అవ్వచ్చండి, అప్పుల బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించి సమస్యలు కూడా కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, పిల్లల పుట్టకూడదు, ఇలాంటివన్నీ ఏంటంటే ఒక ఇంట్లో ప్రశాంతత లేకుండా రకరకాలుగా సమస్యలను మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహదోషాల వల్ల మీకు ఆ సమస్యలు అనేవి ఎంటాడుతూ ఉన్నాయి అని మీరు గమనించుకోవాలి. కాబట్టి ఇటువంటి సమస్యలన్నిటికి కూడా మీకు పునఃస్టాప్ పెట్టాలి అంటే మొదటిగా మీరు మీ కులదైవాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే మొదటిగా ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు పూర్తిగా 100కి 99% పోయేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. ఇక మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం ఉంటే గనక ఏది కూడా మనం సాధించలేము అన్నది కూడా సాధించగలుగుతాం. ఆ దేవత మీకు సహాయం కూడా చేయాలనుకుంటుంది, మీ పక్కనే తిరుగుతుంది, మీ పక్కనే కూర్చుంటుంది కూడా. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది, కానీ మీరు ఆ దేవతనే తలుచుకోవడం లేదు, పూజలు చేసుకోవడం కూడా లేదు. ఆ దేవత మీకు సహాయం కూడా చేయాలనుకుంటున్నా కూడా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి మొదటిగా. ఎందుకంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు, అలాగే చాలా తెలివైన వారు కూడా. ఏదైనా సరే ఎప్పుడు కూడా ఒక తపన ఉంటుందండి, నలుగురిలో కాకుండా ఎక్కడైనా సరే ఒక గొప్పగా బతకాలి, ఒక రాజులాగా బతకాలి, అందరికన్నా మేమే ముందు ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలవారు, దానికి తగ్గట్టుగా కష్టపడే వాళ్ళు కూడా. ఇలా ఈ రాశి జాతకులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వారండి. వీళ్ళకి ఇంకా కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు. మీరేంటంటే ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నారు, కానీ ఏదో ఒక సమస్య అనేది అడ్డంకు వల్ల చేయలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా ఆ పని మధ్యలోనే ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అడ్డంకి తొలగిపోవాలి అంటే మీకు ఆ దేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అండి, ఎవరైనా సరే ప్రతి రాశి వాళ్ళకి కూడా కులదైవం అనేవాళ్ళు ఉంటారండి. కాబట్టి ఖచ్చితంగా మకర రాశిలో ఉన్నవాళ్ళు మీ కుటుంబం పరంగా మీ కులదేవతను అంటే మీ జాతకం ప్రకారం మీ పెద్దవాళ్ళు అడిగితే చక్కగా చెప్తారు. వివరంగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వల్ల, చక్కగా పూజలు చేసుకోవడం వలన ఆ దేవత అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. లేదులే అని పట్టించుకోకపోతే మాత్రం మీరే ఇంకా చాలా రకాల వంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంది. ఎందుకు అంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరేనండి, మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది. ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకుంటున్నారు అనుకోండి. కాబట్టి అసలు ఏముందులే అని దేనిని కూడా తేలికగా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం మీరే కొన్ని రకాల కష్టాలకు కానీ నష్టాలకు కానీ కారణమవుతారు. ఇక మీరు ఏ దేవుని అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకోండి. అలానే ఈ వీడియో మీకు తెలిసిన వారికండి, మకర రాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే
వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనకు తోచిన సహాయం అనేది మనం చేయడం వల్ల దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన మకర రాశి వారికి కూడా షేర్ చేయండి. ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది.